అప్పు, కావ్య వాళ్ళు అయితే అసలైన మాయ ఇంటికి వచ్చి మాయాను కొంచెం పిలుస్తారా అని చెప్పేసైతే అక్కడ ఉన్న అమ్మాయిని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న అమ్మాయి అయితే ఏం చెప్పాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుద్రాణి అయితే వచ్చి ఏంటి వీళ్ళు అసలైన మాయ ఇంటికైతే వచ్చేసారు. ఇప్పుడు ఎలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే కారులో నుండి దిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసిన కావ్య అయితే అసలైన మాయ దొరికేసింది ఇంకా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే కావ్యని చూసి చాలా టెన్షన్ అయితే పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పటివరకు ఏం చేశావో, ఇకపై ఏం చేయబోతున్నావో అన్నీ నువ్వు నాకు చెప్తావా లేదా అని చెప్పేసి అయితే మాయని చూసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాయ అయితే చాలా కంగారు పడిపోతూ అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కావ్య, అప్పు వాళ్ళు కూడా తన వెనక పరిగెడుతూ ఉంటారు. ఆగు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే కారులో వెళ్ళి తనని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే తన కారుతో అక్కడ ఉన్న మాయాని అయితే గుద్దేస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఇప్పుడు తనకి యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఏమీ చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే కింద పడిపోయి రక్తం అయితే కారుతూ ఉంటుంది. అది చూసిన ఆ రుద్రాణి అయితే సరేలే ఇంక జరిగిపోయింది కదా! ఇంక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే తన ఇంటికి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పు, కావ్య వాళ్ళు మాత్రం మాయ మాయ అని చెప్పేసి అయితే తనని లేపుతూ ఉంటారు. ఎంతకీ లెగవకపోవటంతో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే మాయ లెగు లెగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్